శరీరమంతా విభూది, జడలు కట్టిన జుట్టు, ఒంటిపై దుస్తులు లేకుండా తిరిగే నైజం, కత్తులు, బాణాలు, ఈటెలు, త్రిశూలాలతో కళను ప్రదర్శించే నేర్పరితనం. ఇదంతా నాగసాధువుల ప్రత్యేకతలు. మహాకుంభమేళాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండే నాగసాధువుల గురించి ఎన్నో చారిత్రక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా మొఘల్ సామ్రాజ్యాన్ని వణికించిన చరిత్ర నాగసాధువుల సొంతం. వేదాలు, గ్రంథాలను అనుసరించే ఈ నాగసాధువులు మొఘల్ చక్రవర్తులకు వ్యతిరేకంగా ఆయుధాలు పట్టారని తెలుసా? చరిత్ర ఆధారాల ప్రకారం నాగసాధువులు మొఘల్ రాజు ఔరంగజేబు సైన్యాన్ని ఎన్నోసార్లు ఓడించారు. ఇక ఇప్పటికీ వారు ఆధ్యాత్మిక అన్వేషకులే కాని వారిలో దాగి ఉన్న యోధుడి లక్షణాలు కూడా ఏమాత్రం చెక్కు చెదరకపోవడం ఆసక్తిని కలిగించే అంశం. ఔరంగజేబు సైన్యంతో నాగసాధువులు పోరాడినట్లు, కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని పరిరక్షిస్తూ బలిదానాలు చేస్తున్నారని చరిత్ర చెబుతోంది. దీని వెనుక పెద్ద కథే ఉంది. క్రీస్తు శకం 8వ, 9వ శతాబ్దాల మధ్య ఆది శంకరాచార్యుల కాలంలో అఖారా వ్యవస్థ మొదలైంది. ఇక ప్రస్తుతం 13 అఖారాలు ఉన్నాయి. ఇందులోని సాధువుల సంఖ్య దాదాపు 5 లక్షల వరకు ఉంటుంది. అఖారాలో చేరడానికి నాగసాధువులు కఠిన పరీక్షలు, కఠోరమైన సాధనలు చేయడం తప్పనిసరి. ఇక అక్బర్ కాలంలో బ్రాహ్మణులు మాత్రమే సన్యాసులుగా ఉండేవారట. వారు ప్రతిరోజు ఉదయం గంగా స్నానం ఆచరించేవారు. ఆ సమయంలో గంగా స్నానానికి వచ్చే సన్యాసులను ఫకీర్లు చంపేవారని జాన్ నికోల్ అనే మాంచెస్టర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ రాసిన ద ఫైటింగ్ అసెటిక్స్ ఆఫ్ ఇండియా బుక్ ద్వారా తెలుస్తోంది. ఇక అక్బర్ తర్వాత కాలంలో సంప్రదాయాలకు భిన్నంగా అన్ని కులాల వారికి అఖారా వ్యవస్థలో స్థానం కలిగింది. అయితే ఔరంగజేబు సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత సాధువుల కష్టాలు మరింత పెరిగాయని చెబుతున్నారు చరిత్రకారులు. ముఖ్యంగా దేవాలయాలు, గురుకులాలు అన్నింటినీ కూల్చేయాలంటూ 1669 ఏప్రిల్ 9న ఔరంగజేబ్ జారీ చేసిన ఒక ఉత్తర్వు సాధువుల్లో పట్టరాని కోపాన్ని తెప్పించింది. కూల్చేయాల్సిన జాబితాలో సోమనాథ్ ఆలయం, కాశీ విశ్వనాథ్ మందిరం, మధుర ఆలయాలు కూడా ఉండడం ఔరంగజేబుపై సాధువులు నేరుగా తలపడేలా చేసింది. నాటి ఆలయాలను సాధువులే కాపాడారని చరిత్రకారులు చెబుతూ ఉంటారు. అందుకే వీరిని హిందూ ధర్మ రక్షకులుగా అభివర్ణిస్తూ ఉంటారు. ఇక మహాకుంభమేళాకు నాగసాధువుల రాకవేళ మరోసారి ఈ అంశాలు చర్చకు దారితీశాయి. నాగసాధువులు మొఘల్ చక్రవర్తులపై చేసిన పోరాటాన్ని కొందరు హిందువులు గుర్తు చేసుకుంటున్నారు. మహాకుంభమేళాలో మంత్రాలను పఠిస్తూ పవిత్ర గంగానదిలో సాధువులు స్నానం చేశారు. వారి కారణంగా అక్కడ స్నానం చేసే ప్రతి ఒక్కరి పాపాలు పోతాయన్నది భక్తుల విశ్వాసం. ఒక మాటలో చెప్పాలంటే నాగసాధువుల ఉనికి ఈ మహాకుంభమేళాకు ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శోభను తీసుకొచ్చింది.